మార్గన్ మార్గన్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో మొన్న శుక్రవారం జూన్ 27న రిలీజ్ అయింది. విజయ్ యాంటనీ హీరో, మన బిచ్చగాడు ఫేమ్ విజయ్ యాంటనీ. అంటే బిచ్చగాడు సినిమా బాగుంటుంది, చూసాము. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి విజయ్ యాంటనీవి, బట్ అవేవి నచ్చలేదు, సినిమాలు కూడా ఆడలేదు. రీసెంట్గా బిచ్చగాడు 2 హిట్ అయింది, కానీ నేను చూశాను, నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత కూడా 2-3 సినిమాలు వచ్చాయి, హత్య అని, హిట్లర్ అని, ఏవీ నచ్చలేదు నాకు. సో ఈ సినిమా ట్రైలర్ సడన్గా వచ్చింది వారం కిందట రిలీజ్ అవుతున్నట్టు. ట్రైలర్ చూశాను, నాకేం పెద్దగా అనిపించలేదు, ఏదో థ్రిల్లర్ లాగా అనిపించింది. సరే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత సినిమా రిలీజ్కి ముందు ఒక 6 minutes ఆఫ్ మార్గన్ అని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అంటే 6 నిమిషాలు స్టోరీ స్టార్టింగ్ ఏదైతే ఉందో అది పెట్టారనమాట. అది చూశాను నేను, అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకు చూశాను సినిమా. కన్నప్ప అయిపోయింది, ఇక సినిమాలు ఏం లేక చూశాను. దానికి తోడు అందరూ బాగుంది అని చెప్పారు. సో అందుకు చూశాను. చూస్తే స్టార్టింగ్ మనకు సినిమా స్టార్ట్ అయిన 6 నిమిషాలు ఏదైతే మనకు రిలీజ్ చేశారో యూట్యూబ్లో అదే ఉంది. ఆ తర్వాత నుంచి ఇక స్టోరీలోకి వెళ్ళిపోయారు. ఇన్వెస్టిగేషన్, సినిమా అంతా ఇన్వెస్టిగేషనే. మొదటి అరగంట పాటు చక వెళ్ళిపోయింది. అసలు నో నాన్ సెన్స్, అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు బయట రియల్గా అలాగే వెళ్ళింది సినిమా. విజయ్ యాంటనీ కూడా హీరో అని ఉన్నా కానీ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగే వెళ్ళాడు. హీరోయిన్లు లేవు, పాటలు లేవు, ఫైట్స్ లేవు, ఏమీ లేదు. సీరియస్ ఇన్వెస్టిగేషన్. ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తూ ఒక సస్పెక్ట్ని పట్టుకుంటారు. అతనికి ఒక చిన్న స్టోరీ పెట్టుకున్నారు. ఆ సస్పెక్ట్ అతను అసలు యాక్చువల్ చెప్పాలంటే అతను ఎవరు అబ్బాయి హీరోగా చేశాడు, సెకండ్ హీరో అని చెప్పాలి. అతనిదే మెయిన్ స్టోరీ. ఈ మార్గన్ అనే టైటిల్ అంటే తెలుగులో తమిళ టైటిలే పెట్టారు. యాక్చువల్గా తెలుగు టైటిల్ పెట్టింటే బాగుండేది. మార్గన్ అంటే అర్థము తమిళ్లో మార్గం అని, మనకు తెలుగులో మార్గం అంటే దారి. సో ఈ అబ్బాయి ఎవరైతే దొరుకుతాడో అతనే దారి చూపిస్తాడు ఈ ఇన్వెస్టిగేషన్కి. అతని ఫ్లాష్ బ్యాక్లో అతని కొన్ని అతీంద్రియ శక్తులు, కొన్ని పవర్స్ ఉన్నట్టు చూపిస్తారు. వాటిని కూడా కొద్దిగా లాజికల్గా మన పురాణాలకు లింక్ పెడుతూ కన్విన్సింగ్గా చెప్పారు. అది నచ్చింది, అది కొత్త పాయింట్ ఈ సినిమాలో. సో మొదటి గంట, ఒక అరగంట పాటు ఇన్వెస్టిగేషన్, అరగంట పాటు ఈ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్, ఇలా గంట సేపులో సినిమా మనకు క్లియర్గా నీట్గా టెన్షన్గా వెళ్ళింది. ఒక గంట పాటు ఫస్ట్ హాఫ్ చూసాక క్లారిటీ వచ్చింది. ఒక మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు విజయ్ యాంటనీ. అతనికి ఈ అబ్బాయి హెల్ప్ కావాలి, అతనికి కొన్ని పవర్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక కంక్లూషన్కు మనం డ్రా చేయగలుగుతాం. అంటే సినిమా చూస్తున్నాం మనకు, కానీ సినిమాలో యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఎవరికి తెలియదు ఎవరు మర్డర్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేసి. ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంట కూడా ఇలాగే వెళ్ళింది, అదే ఇన్వెస్టిగేషను. అక్కడ మన విజయ్ యాంటనీకి చిన్న ఒక 2 నిమిషాల ఫ్లాష్ బ్యాక్, అతనికి పర్సనల్గా ఎందుకు ఇంట్రెస్ట్ ఈ కేసు పైన అనేసి. విజయ్ యాంటనీ బాడీలో కూడా సగం పాటు నల్లగా ఉంటుంది. సో దానికి కారణం ఇవన్నీ చూపించుకుంటూ తర్వాత ఇంకొక మర్డర్, అలాంటి మర్డర్ జరుగుతుంది ఇంకొకటి. ఇక అక్కడి నుంచి కేసు ఇంటెన్స్ అయిపోతుంది. ఇక లాస్ట్ అరగంట ఏదైతే ఉందో, అంటే ఇంకా కేసు చిక్కుముడి విప్పాలి ఇప్పుడు. ఇంకా అక్కడ మనకు ఇంకా విప్పుతున్నప్పుడు మనం గెస్ చేయొచ్చు. నేనైతే గెస్ చేయగలిగా ఎవరై ఉంటారు విలను అనేసి, చంపేది ఎవరు అనేసి కొద్దిగా గెస్ చేయగలిగా. లాస్ట్లో అదే కన్ఫర్మ్ అయింది నాకు. బట్ అది చాలా బాగా తీశారు. అంటే కొద్దిగా లాస్ట్ అరగంట కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది నాకు. అక్కడక్కడ సరిగ్గా ఫాలో కాకపోతే దారి తప్పుతాం అది. సో ఒక లాస్ట్ అరగంట ఇంకొంచెం, అంటే మొదటి గంటన్నర ఎలా తీశారో అలా తీసింది వచ్చి అలాగే తీశారు. కొంచెం మిస్ కొద్దిగా అలా అనిపించింది కొద్దిగా. బట్ 2 గంటలు అయిపోయింది సినిమా. ఎలా స్టార్ట్ అయిందో అలా అయిపోయింది. ఎటువంటి సినిమాకు అవసరం లేని సన్నివేశాలు, మాటలు, పాటలు ఏమీ లేవు, యాక్షన్ ఏమీ లేదు. చక్క వెళ్ళిపోయింది. నాకు ఎస్పెషల్లీ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ పవర్స్ ఏదైతే ఉన్నాయో, అతనికి అండర్ వాటర్ సీక్వెన్స్లు కానీ, అతనికి అతీంద్రియ శక్తి కానీ, లేకపోతే ఆ సూక్ష్మ శరీరం, ఇలాంటివన్నీ బాగా నచ్చాయి నాకు ఆ కాన్సెప్ట్. లేకపోతే రెగ్యులర్ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయిపోయి ఉండేది. దానికి ఈ అతీంద్రియ శక్తి యాడ్ అవ్వడం వల్ల కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. 2 గంటల సినిమా అయిపోగొట్టారు. లాస్ట్ 10 నిమిషాలు ఇక అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రోలింగ్ టైటిల్స్లో ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది అంత మళ్ళీ మనకంటే మామూలు కామన్ ఆడియన్స్కి అర్థం అవడానికి మళ్ళీ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అవసరం లేదు అది. అంటే రెగ్యులర్గా సినిమాలు చూసిన అలాంటి వాళ్ళకి అర్థమైపోయాక ఇంకా అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. బట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఒక కంక్లూషన్ లాగా, ఎందుకు ఏంటి అనేది ఏది వదలకుండా. సో నచ్చింది నాకు. చాలా రోజుల తర్వాత విజయ్ యాంటనీ సినిమా. బిచ్చగాడు నచ్చింది, మళ్ళీ ఆ తర్వాత ఈ మార్గన్ నచ్చింది నాకు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా విజయ్ యాంటనీ, అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ యాంటనీ. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాతనే హీరోగా మారాడు.
సో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు, ప్రొడ్యూస్ చేశాడు, ప్లస్ మెయిన్ హీరోగా కాకుండా ఒక సపోర్టింగ్ హీరోలాగా ఉన్నాడు ఈ సినిమాలో. అది నచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడొచ్చు. మధ్య థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. గెస్ట్ చేయలేరు, 2 గంటల వరకు సినిమాలో విలన్ ఎవరో గెస్ట్ చేయలేరు, లాస్ట్ 10 నిమిషాల్లో గెస్ట్ చేసేవాళ్ళు చేయగలుగుతారు. అలాగా బాగుంది, నచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ మాటలు కానీ లేవు. సో బట్ ఏమంటే చెప్తాను కదా, సీరియస్ సినిమా, నో కామెడీ, నో సాంగ్స్, నో ఫైట్స్, సీరియస్గా మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషను, ప్లస్ కొత్తగా మనకు ఈ అతీంద్రియ శక్తులు అవి యాడ్ అయ్యాయి అంతే. సో ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది ఈ సినిమా. 2 గంటల 10 నిమిషాలే, చకచక అయిపోతుంది. నచ్చింది నాకు. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఒకవేళ మీరు థియేటర్స్లో మిస్ అయితే, థియేటర్స్లో చూడకపోతే కన్నా రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీ టైంకి మనం ఒక థియేటర్లో చూస్తే పెట్టిన డబ్బుకి వర్త్ మూవీ మార్గన్. అది మన విజయ్ యాంటనీ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా మార్గన్. తెలుగు టైటిల్ పెట్టలేదు కానీ తెలుగులో అర్థం మార్గము. బాగుంది. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.